This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, హాయ్ ఎవరివన్. ఈరోజు మనం యాక్చువల్గా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఏడబ్ల్యూఎస్లో. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే దాని తాలూకా నెట్వర్క్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సపోజ్ ఇది మన ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అనుకుంటే ఇందులో ఇది ఒక సబ్నెట్ అనుకుందాం. సారీ, ఇది ఒక అప్లికేషన్ లేయర్ అనుకుందాం. ఈ అప్లికేషన్ లేయర్లో మనం ఏంటంటే మల్టిపుల్ ఇన్స్టాన్స్లు క్రియేట్ చేద్దాం. ఇది ఒక అవైలబిలిటీ జోన్లో, ఇది ఒక అవైలబిలిటీ జోన్లో, ఇది ఒక అవైలబిలిటీ జోన్లో, అలాగే 3 వెబ్ సర్వర్స్ క్రియేట్ చేద్దాం. ఈ 3 వెబ్ సర్వర్స్కి మనం ఏం చేద్దామంటే ఒక లోడ్ బ్యాలెన్సర్కి మనం అటాచ్ చేద్దాం. సో ఈ వెబ్ సర్వర్ 2A అనుకుందాం. ఇది వెబ్ సర్వర్ 2B, ఇది వెబ్ సర్వర్ 2C. ఇది మన లోడ్ బ్యాలెన్సర్. సో ఇప్పుడు ఏంటంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ నుంచి మనకి ఇక్కడ డిఎన్ఎస్ నేమ్ ఉంటుంది అన్నమాట. సో ఇది సపోజ్ ఇది ఒక డిఎన్ఎస్ నేమ్ మనకి లోడ్ బ్యాలెన్సర్ ద్వారా ఇక్కడ వస్తుంది. సపోజ్ మన డిఎన్ఎస్ నేమ్ ఇక్కడ అనుకుంటే www.xyz.com అని ఒకటి అనుకుందాం మనం. xyz.com అని ఒకటి అనుకుందాం. సో ఇదేంటంటే xyz.com అనుకుందాం. సో ఇప్పుడు మనకేంటంటే మనకి లోడ్ బ్యాలెన్స్ నుంచి దీనికి లింక్ అవుతుంది. సో ఈ 3 సర్వర్స్ మనకి యాక్చువల్గా కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట, ఇంటర్ కనెక్ట్ అయ్యి. ఇట్లా ఇది మనకి యాక్చువల్గా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అన్నమాట. ఇది మనకి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే ఈ సెటప్ మనం యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ దీంట్లో సెట్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మనం దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం విపిసి క్రియేట్ చేసుకోవాలి. నేను క్విక్గా సెటప్ చేస్తాను. మై విపిసి 10.1.10.0.1.0/16.
10.0.0.0/16. సో ఈ VPCకి DNS నేమ్ నేను ఎనేబుల్ చేస్తాను. నెక్స్ట్ ఇందులో సబ్నెట్స్ క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ సబ్నెట్స్ ఎక్కడ మనం VPCలో. సో దాని తలకి నేమ్ వచ్చేసరికి మై సబ్నెట్ 2A అనుకుందాం. నేను ఒహాయోలో చేస్తున్నాను. మై సబ్నెట్ 2A. సో నేను ఇది 2Aలో పెట్టుకుంటా. దీని రేంజ్ వచ్చేసరికి 10.0.1.0/24. నెక్స్ట్ దీనికి ఆటో SN IP ఎనేబుల్ చేస్తాం. నెక్స్ట్ VPC2 మై సబ్నెట్ 2Bలో పెట్టుకుంటాను. దీన్ని వచ్చేసరికి 10.0.2.0/24. దీన్ని కూడా ఆటో SN IP ఎనేబుల్ చేస్తాం. అట్లానే మూడోది కూడా క్రియేట్ చేసుకుంటాం. సో మై సబ్నెట్ 2Cలో పెట్టుకుంటాను. 10.0.3.0/24. క్రియేట్ చేసుకుని దీనికి కూడా ఆటో SN IP ఎనేబుల్ చేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం 3 అసైన్ అయిపోయి నెక్స్ట్ దీనికి ఒక ఇంటర్నెట్ గేట్వే అసైన్ చేసేస్తాం. క్రియేట్ చేసి మై IGW ఒక ఇంటర్నెట్ గేట్వే ఒక VPCని అటాచ్ చేయడానికి అవుతుంది. సో ఇక్కడ మనకి ఒక VPC ఖాళీ ఉంది కాబట్టి దానికి అటాచ్ చేస్తాం. చేసినాక దీనికి ఒక రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ రౌటింగ్ టేబుల్. మై రౌటింగ్ టేబుల్ VPC వచ్చేసరికి మై VPC క్రియేట్. నెక్స్ట్ దీనికి డిఫాల్ట్ రౌట్స్ యాక్చువల్గా ఆ నెట్వర్క్లో డిఫాల్ట్ రౌట్ మనకు లోకల్ రౌట్ ద్వారా వస్తుంది అనమాట. మనం రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఇది కాకుండా ఆ నెట్వర్క్ కాకుండా మనం ఇంకేదైనా నెట్వర్క్ దానికి అసైన్ చేయాలనుకుంటే 10 కాకుండా డిఫరెంట్ నెట్వర్క్స్ మనం అసైన్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఆ ట్రాఫిక్ అంతా ఇంటర్నెట్ గేట్వే ద్వారా నేను అలౌ చేస్తాను అన్నమాట. సో దీనికి సబ్నెట్ అసోసియేట్స్ ఇవ్వాలి కాబట్టి సబ్నెట్స్ అన్ని నాకున్న క్రియేట్ చేసుకున్న సబ్నెట్స్ అన్ని దీంట్లో అసోసియేట్ చేస్తాం. అసోసియేట్ చేసినాక మన VPC సెటప్ అయిపోయింది. సో ఇప్పుడు మనం EC2లోకి వచ్చేసి మూడు సర్వర్స్ నేను క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో మై VPC 2Aలో పెట్టుకుంటాను. ఆటో SN IP ఎనేబుల్ చేసుకొని ఈ కోడ్ నేను కాపీ చేసుకుంటాను. కోడ్ కాపీ చేసుకొని దీన్ని నేను ఒక Nginx సర్వర్ కింద క్రియేట్ చేసుకుంటాను. నేమ్ సర్వర్ 2A. ఒక మై సెక్యూరిటీ గ్రూప్ అని ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాను.
దీనికి ఆల్ ట్రాఫిక్ ఇచ్చేస్తాం. లాంచ్. అట్లానే నేను ఇంకో 2 సర్వర్లు తీసుకుంటాను, క్రియేట్ చేసుకుంటాను వెబ్ సర్వర్స్. టు బి టూసీలో క్రియేట్ చేసుకున్నాను. It's 10 hours. సో మన VPC యూజ్ చేసుకొని 3 వెబ్ సర్వర్స్ క్రియేట్ చేశానండి, 3 Nginx సర్వర్స్. సో ఇప్పుడు మనం దాని తాలూకా అది వర్క్ అవుతుందో లేదో చూడడానికి మనం జస్ట్ చేద్దాం. సో ఒకటి వచ్చింది, రెండోది కూడా బాగానే పనిచేస్తుంది, మూడోది కొంచెం టైం తీసుకుంటుంది అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి. ఇంకా రాలేదు, టైం తీసుకుంటుంది. సో ఇలా మూడింటివి ఒకేలా వస్తున్నాయి కాబట్టి మన రిఫరెన్స్ కోసం నేను ఇక్కడ ఒక లైన్ యాడ్ చేసుకుంటానండి. సో 2Aలోకి లాగిన్ అయ్యి ఫస్ట్ sudoలో స్విచ్ అయిపోయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే BA ఏంటది USR share Nginx HTML index.html ఇందులోకి వెళ్ళి సో ఈ లైన్ కిందన నేను ఇంకొక లైన్ యాడ్ చేసుకుంటానండి. వెబ్ సర్వర్ 2A. సో ఇది మనం ఇచ్చేసుకొని జస్ట్ మనం చెక్ చేసుకుంటే ఆ పేజ్ వెబ్ సర్వర్ 2A అని వచ్చింది. సో ఇప్పుడు మనం అలానే రెండో సర్వర్స్ కూడా మనం ఇచ్చాము. సో రెండో సర్వర్ ఏంటి, ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసుకొని
SR share nginx HTML index dot ఇక్కడ నేను 2b అని మార్చుకుంటాను. సరేనా? మన అవుట్పుట్ చూస్తే వెబ్ సర్వర్ 2b. ఓకే, సీన్ కూడా అలాగనే చేస్తానండి. ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసుకుని చూసి సేవ్ చేసుకొని ఓకే 3 కాన్ఫిగర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ టార్గెట్ గ్రూప్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఒక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసుకుని దీన్ని మనం టీసీపీ ఇచ్చుకుందాం. టీసీపీ 80 ఇచ్చుకొని మన VPC మై VPC సెలెక్ట్ చేసుకొని హెల్త్ చెక్స్ వచ్చరికి టీసీపీ అడ్వాన్స్ చెక్స్ ఓకే 10 సెకండ్స్ పెట్టుకుందాం ఇంటర్వెల్. నెక్స్ట్ టార్గెట్ గ్రూప్ నేమ్ వచ్చేసరికి మై ఫస్ట్ టార్గెట్ గ్రూప్ నేమ్ ఇచ్చుకొని మూడు సర్వర్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే, మూడు మనకి అన్యూజ్లో ఉన్నాయి. టార్గెట్స్ క్రియేట్ అయిపోయింది. మై ఫస్ట్ టార్గెట్. ఇప్పుడు లోడ్ బ్యాలెన్స్లోకి వెళ్ళి మనం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకుందాం. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఇదేంటంటే టీసీపీకి, టీఎల్ఎస్కి, యూడీపీకి వీటితో పాటు హెచ్టిటిపిఎస్ కూడా చాలా బల్క్గా మనకి ఉపయోగపడుతున్నాడు. చూస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వెన్ యూ నీడ్ అల్ట్రా హై పెర్ఫార్మెన్స్. టీఎల్ఎస్ offloading at scale, centralized certified deployment supporting for UDP and static IP addresses for your application. Operating at an connection level, network load balancers are capable of handling millions of requests per second securely while maintaining ultra low latencies. సో ఇప్పుడు మనం దీన్ని నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకుందాం. లోడ్ బ్యాలెన్సర్ నేమ్ వచ్చేసరికి మై నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. ఇంటర్నెట్ ఫేసింగ్ IPv4 VPC మై VPC. సో ఇక్కడ మన దీంతలకి ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడే యాక్చువల్గా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడే మన అవైలబిలిటీ జోన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత మనం యాడ్ చేసుకోవడం కావాలి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్లు అయితే మనం యాడ్ చేసుకోవచ్చు తర్వాత, కానీ ఇందులో అలా అవ్వదు. మొత్తం అన్ని అవైలబిలిటీ జోన్స్ ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో అదే ఫైనల్ ఇంకా. సో ఈ ఆప్షన్ ఏంటంటే మనం ఎలాస్టిక్ IP కావాలంటే ఎలాస్టిక్ IP, లేదనుకుంటే AWS అసైన్డ్ బై AWS అని కూడా మనం డిఫాల్ట్గా ఉంచేద్దాం. సో ఒక TCP పోర్ట్ వచ్చేసరికి 80,
సో ఫార్వర్డ్ టు మై ఫస్ట్ టార్గెట్ గ్రూప్. ఓకే, ఈ ట్యాగ్స్ ఇంకేమి ఇవ్వనండి. సో క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. సో నేను లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేశానండి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేస్తే కొంత టైం తీసుకుంటుందండి, కానీ మినిమం ఒక 5 to 10. సో అది ఎలా చెక్ చేస్తాము అనుకుంటే, టార్గెట్ గ్రూప్స్లో మనకి టార్గెట్ వచ్చేసరికి హెల్తీ రావాలండి. ఇక్కడ చూసారా ఇనీషియల్ అయింది. సో అది హెల్తీ వస్తే మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. నేను అంతవరకు వీడియో పాజ్ చేస్తానండి. This conference will now be recorded. సో నాకు ఎగ్జాక్ట్గా ఒక 4 minutes అలా పట్టిందండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 2 హెల్తీ వచ్చాయి, ఒకటి అన్హెల్తీ వచ్చింది. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే, ఇది వెబ్ సర్వర్ 2B కాబట్టి, సో వెబ్ సర్వర్ 2B వాళ్ళకి ఐపీ వచ్చేసరికి ఇది కదా. సో అందులో లాగిన్ అయ్యి మనం జస్ట్ సర్వీస్ స్టార్ట్ చేస్తే ఆ ఎంజినిక్ సర్వీస్ మనం స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే అది యాక్చువల్గా వర్క్ అవుతుందండి. మళ్ళీ స్టార్ట్ చేసామంటే ఇప్పుడు మనం టార్గెట్స్ గ్రూప్లోకి వెళ్ళి టార్గెట్స్ చెక్ చేసుకున్నట్టయితే చూసారా హెల్తీగా వచ్చేసింది. సో ఇప్పుడు మనం 3 హెల్తీలో ఉన్నాయి కాబట్టి ఈ డిఎన్ఎస్ నేమ్తో మనకి లోడ్ బ్యాలెన్స్ అవుతుందో లేదో చూద్దాం. 2A వచ్చింది. ఓకే, యాక్చువల్గా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్లో మనం రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకు సర్వర్ మారుతుందండి, కానీ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్లో మనం ఒక ఐపీ ద్వారా నుంచి మనకి అది ఇది అయితే అది లోడ్ బ్యాలెన్సింగ్ అది రిజిస్టర్ అయిపోతే అదే మనకు చూపిస్తుందండి. కానీ మనం దీన్ని చెక్ చేయాలనుకుంటే ఈ సర్వర్లోకి లాగిన్ అయ్యి మనం ఈ సర్వీస్ స్టాప్ చేసి అది వర్క్ అవుతుందో చెక్ చేయొచ్చు. లేదనుకుంటే ఇన్కాగ్నిటో విండో ఓపెన్ చేసేసి ఇప్పుడు 2A వస్తుందా. సో నేను ఇంకో బ్రౌజర్ తీసుకుంటాను. చూసారా ఇక్కడ 2B వచ్చింది, ఇక్కడ వెబ్ సర్వర్ 2B వచ్చింది. ఇక్కడ 2B వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2A వచ్చింది. సో మళ్ళీ నేను ఇన్కాగ్నిటో వచ్చేసి ఇక్కడ 2B వచ్చింది చూసారా మళ్ళీ. 2B వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2A 2B రెండు వస్తున్నాయి కాబట్టి రెండిట్లోని మన సర్వీసెస్ స్టాప్ చేసాం. స్టాప్ ఎంజిన్ 2A కదా. సో
2Aలోకి లాగిన్ అయ్యి జస్ట్ చెక్ చేస్తున్నాం అండి అంతే ఫుల్గా లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా అనేది. జస్ట్ పేజ్ రీఫ్రెష్ చేస్తే మనకు 2C రావాలి. చూసారా 2C వచ్చింది. సో ఇప్పుడు మనం టార్గెట్స్ గ్రూప్లో చూసుకుంటే ఈ రెండు మనకి అన్హెల్తీ రావాలండి. ఓకే 2B అన్హెల్తీలోకి వెళ్ళిపోయింది. కాసేపు ఆగితే 2A కూడా మనకి అన్హెల్తీలోకి వెళ్ళిపోయింది. చూసారా అన్హెల్తీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేసేసి A2Bలో రెండిట్లో స్టార్ట్ చేసేసి మళ్ళీ హల్దీలోకి వస్తాయి అన్నమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ సెటప్ అండి. ఇది కాకుండా మనం ఏంటంటే ఇది ఒక చూసారా హెల్దీలోకి వచ్చింది 2A, కాసేపు అయితే 2B కూడా హెల్దీలోకి వస్తుంది. ఇది వన్ కైండ్ ఆఫ్ సెటప్ అండి. కానీ రియల్ టైంలో మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. సో ఆ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తలకి ఒక్కొక్క ప్రాజెక్ట్ని ఒక్కొక్క టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసుకొని మనం లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా చేస్తామో చెక్ చేద్దాం. నెక్స్ట్ సినారియో ఇది ఒక సినారియో చూసారా 3 మళ్ళీ హెల్దీలోకి వచ్చేసాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ చేసేసి మనం ఈ టార్గెట్ గ్రూప్స్ యాక్చువల్గా డిలీట్ చేసేద్దామండి. ఇది లోడ్ బ్యాలెన్స్ కూడా డిలీట్ చేసేద్దాం. ఫ్రెష్గా మళ్ళీ మనం ఇంకొక సెటప్ చేద్దాం మల్టిపుల్ ప్రాజెక్ట్స్తో ఎలాగ ఇదవుతుందో. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది మన ఇది ఒక ప్రాజెక్ట్ అనుకుందాం. ఈ ప్రాజెక్ట్ ఇది ఒక ప్రాజెక్ట్, ఇది కూడా ఒక ప్రాజెక్ట్ అనుకుందాం. 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి మన టీంలో, మన కంపెనీలో. సో ఈ మూడిటికి మనం ఒక లోడ్ బ్యాలెన్సింగ్ సెట్ చేసుకుందాం. ఇక్కడ ఈ లోడ్ బ్యాలెన్సింగ్ సో ఈ 3 ఇలా కనెక్ట్ అయ్యేటట్టు చూద్దాం. ఈ 3 ఇలా కనెక్ట్ అయ్యి అనుకోండి. సో ఇప్పుడు మన తాలూకా URL ఇక్కడ ఉంది. సపోజ్ ఏంటది www.xyz.com. సో దీనికి మనం మన రిక్వెస్ట్లు అన్నీ ఇలా వెళ్తాయండి లోడ్ బ్యాలెన్సింగ్ ద్వారా. సో ఇక్కడ మనకి ఏంటి
ఇది నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అండి. ఇది ఏంటంటే ప్రాజెక్ట్ 1A, ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3. ఇలా 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఈ 3 ప్రాజెక్ట్స్లో డిఫరెంట్ మనకి ఇన్స్టాన్సెస్ ఉన్నాయనుకోండి. 3 వెబ్ సర్వర్స్ ఉన్నాయనుకోండి. ఇలా యాక్చువల్గా ఇలా ఉన్నాయనుకోండి 3 వెబ్ సర్వర్స్. సో ఇప్పుడు ఏంటంటే ఈ వెబ్ సర్వర్స్ అన్నీ మనకి దీనికే యాక్చువల్గా పాయింట్ చేస్తున్నాయి అనమాట. సో ఈ కేసెస్లో ఇక్కడ ఏంటి, ఒక 80 పోర్ట్ ద్వారా అయితే 80 పోర్ట్ ద్వారా అయితే మనకి ఈ రిక్వెస్ట్ ఇలాగ వెళ్ళాలి. ఒకవేళ 80 అనుకోండి, దీని ద్వారా రావాలి. మళ్ళీ ఒకవేళ 81 అనుకోండి, రిక్వెస్ట్ ఎలా రావాలి అని చెప్పేసి మనం డిజైన్ చేసుకున్నాం. 81 ఓకేనా. ఇది మనం సెటప్ చేద్దాం. మనకు ఆల్రెడీ 3 వెబ్ సర్వర్స్ ఉన్నాయి కాబట్టి సో ప్రాబ్లం లేదన్నమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని టెర్మినేట్ చేసేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే టార్గెట్ గ్రూప్లో టీసీపీ టార్గెట్ నేమ్ వచ్చేసరికి ప్రాజెక్ట్ 1 అని ఇచ్చుకున్నాను. మన విపిసి టీసీపీ ట్రాఫిక్ పోర్ట్స్ ఆపరేటెడ్ 10 seconds ఇంటర్వెల్ పెట్టుకున్నానండి. 3 హెల్తీ చెక్స్ అనమాట. ఈ 10 seconds వరకు 3 హెల్తీ చెక్ చేస్తుంది అనమాట. ఫస్ట్ టైం, సెకండ్ టైం, ప్రతి 10 secondsకి. 30 seconds వరకు నో రెస్పాన్స్ అయితే అది యాక్చువల్గా అన్హెల్తీ అని చూపిస్తుంది అండి. సో నేను ప్రాజెక్ట్ 1 అని నేమ్ చేసుకున్నాను. దీని టార్గెట్స్ వచ్చేసరికి 3 అసైన్ చేస్తాను. టార్గెట్ గ్రూప్, అలానే దీని టార్గెట్ గ్రూప్ ఏంటి, ప్రాజెక్ట్ 2. దీన్ని నేను టీసీపీ 80 మై విపిసి 10 seconds. నెక్స్ట్ దీనికి కూడా మనం 3 వెబ్ సర్వర్స్ని యాడ్ చేస్తాం. యాక్చువల్గా మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయండి. మనం యాక్చువల్గా 3 క్రియేట్ చేసుకున్నాం కాబట్టి 3 యాడ్ చేస్తున్నాను. సో దీనికి ప్రాజెక్ట్ 3 టీసీపీ విపిసి. ఒక్క నిమిషం. ప్రాజెక్ట్ 3 కదా, ప్రాజెక్ట్ 3కి మనం పోర్ట్ ఏమనుకున్నాం, 81 కదా. సో క్రియేట్ టార్గెట్ గ్రూప్. ప్రాజెక్ట్ 2 నేను డిలీట్ చేసేస్తానండి, ఎందుకంటే తప్పు కాన్ఫిగర్ చేశాను. ప్రాజెక్ట్ 1 80 సరిపోయింది. సరే, రెండు పోర్ట్స్ సేమ్ ఉండకూడదండి. సో డిలీట్, క్రియేట్ టార్గెట్ గ్రూప్, ప్రాజెక్ట్ 2 వచ్చేసరికి పోర్ట్ 80 మన మై విపిసి. ప్రోటోకాల్ వచ్చేసరికి టీసీపీ
go to TCP 10 seconds. Include as pending delay. Create target groups. ఓకే 3 ప్రాజెక్ట్స్ మనం క్రియేట్ చేసాం. టార్గెట్స్ వచ్చేసరికి అన్యూస్డ్. ఓకే ఓకే ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసుకున్నాం. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లోడ్ బ్యాలెన్సర్ ఇంటర్నెట్ ఫేసింగ్ TCP/IP MyVPC అన్ని సబ్నెట్స్ మనం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. TCP పోర్ట్ 80 వచ్చేసరికి ఫార్వర్డ్ టు ప్రాజెక్ట్ 1 అంతే కదండి. ఇంకొక పోర్ట్ ఏంటి TCP 80 వచ్చేసరికి ప్రాజెక్ట్ 2. అట్లానే ఒకవేళ 81 నుంచి ఒకవేళ కానీ రిక్వెస్ట్ వస్తే ప్రాజెక్ట్ 3కి ఇన్స్టాన్స్ వెళ్ళాలి. ఈ రిక్వెస్ట్స్ అనేది మనం 3 డిజైన్ చేసుకున్నాం అంతే కదండి. 3 లిజనర్స్ మనం యాడ్ చేసుకొని క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. మళ్ళీ దీనికి ఒక టైం పడుతుందండి, ఒక 5 minutes. సో చెక్ చేయాలనుకుంటే ఇనీషియల్ అని రావాలి. ఇనీషియల్ వచ్చింది. ఇనీషియల్ ఓకే. నేను అవి హెల్తీ స్టేట్ వచ్చినంత వరకు నేను వీడియో పాజ్ చేస్తాను. This conference will now be recorded. హాయ్ అండి, బ్యాక్ టు క్లాస్. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇక్కడ టార్గెట్ గ్రూప్లో చెక్ చేసుకుంటే ప్రాజెక్ట్ 1 మాత్రం అన్నీ హెల్తీ వచ్చాయండి, కానీ ప్రాజెక్ట్ 2 అన్హెల్తీ వచ్చాయి, ప్రాజెక్ట్ 3 కూడా అన్హెల్తీ వచ్చాయి. నేను ఏంటి అని చెక్ చేస్తే లాగిన్ అయ్యి చెక్ చేశాను. సో మన యొక్క యాక్చువల్గా మనం ఇప్పుడు సపోజ్ మీరు నేను యాక్చువల్గా 2Cలో హెల్తీ వచ్చిందండి. ఎందుకు వచ్చిందంటే నేను ఆల్రెడీ కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్ళి నేను ఈ పోర్టు 8081 నేను యాక్చువల్గా లిజన్లో పెట్టుకున్నాను అనమాట. సో అందుకని హెల్తీలో వచ్చింది. సో ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్లోకి వెళ్ళి చెక్ చేస్తే జనరల్గా ఇది మనకి 80లో ఏదో ఒకటి చూపిస్తుంది 2C అని ఏదో, కానీ ఇక్కడ మనం ఇది కూడా 2C అని చూపిస్తుంది చూడండి. 80 2C అని మళ్ళీ 81 కదా, ఇది కూడా మనకి 2C అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 2Cలో సర్వీస్ స్టాప్ చేసేద్దాం. అలా అయితే మనకి యాక్చువల్లీ వర్క్ అవ్వాలి కదా, కానీ వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏంటైందంటే ఓకే స్టాప్ అయిందండి. ఇప్పుడు స్టాప్ అయింది కదా. సో ఇప్పుడు మనం 81లో రావట్లేదు, 80లో కూడా రావట్లేదు. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేశానంటే
2C అన్హెల్దీలో వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇది వర్క్ అవ్వాలి కదా. లోడ్ బ్యాలెన్సర్లో డిఎన్ఎస్ నేమ్ తీసుకెళ్ళి ఇన్కాగ్నిటోలో ఓపెన్ చేస్తే ఎందుకు వర్క్ అవ్వట్లేదు. ఎందుకు వచ్చేది 2A వచ్చింది, 2C వచ్చింది, ఇది కూడా 2C వచ్చింది. సో ఇప్పుడు మనం టార్గెట్ గ్రూప్లో చూసుకుంటే ఇవి యాక్చువల్గా అన్హెల్తీ వచ్చి యాక్చువల్లీ మనం చిన్న కాన్ఫిగరేషన్ చేయాలండి. యాక్చువల్గా ఇవి మనం 80 బై డిఫాల్ట్గా ఏంటంటే ఎప్పుడైనా ఎంజినెక్స్ కానీ లేకపోతే ఏమైనా వెబ్ సర్వర్స్ క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ 80 అనేది లిజనింగ్లో ఉంటుందండి. సో ఈ డిఫరెంట్ పోర్ట్స్ మనం ఇచ్చాం కాబట్టి ఈ 2 పోర్ట్స్ కూడా మనం యాక్చువల్లీ లిజనింగ్లో పెట్టుకోవాలి. దాన్ని ఎలా చేయాలంటే నేను ఆల్రెడీ 3లో కాన్ఫిగర్ చేశాను. సో 2లో చూద్దాం ఎలా చేయాలనేది. సెకండ్ సర్వర్లోకి లాగిన్ అయ్యి 2B కదా, 2Bలో నేను లాగిన్ అవుతానండి. లోకి లాగిన్ అయ్యాను. లాగిన్ అయ్యి మనకు కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుందండి లైనక్స్. ఇది మీకు లైనక్స్ తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది, ఇది మీకు అర్థం కాకపోవచ్చు మ్యాక్సిమం. ఈటీసీ ఎంజినిక్స్, ఇక్కడ nginx.conf అని ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుందండి. సో ఇక్కడ మనకు వచ్చేసరికి మీరు చూస్తే ఇది చూసారా, ఇక్కడ ఈ సర్వర్ లైన్ చూసారా, ఇక్కడ నుంచి సో ఇది చూసారా 38 లైన్ నుంచి మనకి 54 లైన్ దాకా ఇక్కడ పోర్ట్ 80 అలౌలో ఉందన్నమాట. సో అలాగా మనం నేనేం చేస్తానంటే అదే కాన్ఫిగరేషన్ 80కి అలైన్బుల్ అయింది కాబట్టి 80 81 80 3 కూడా మనం ప్రతి సర్వర్లో మనం యాడ్ చేసుకున్నాం, లిజన్ చేస్తున్నట్టు చూసుకున్నాం. ఎన్ని లైన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఓకే, సో వై 17 ఈ 17 లైన్లు కాపీ చేసి లాస్ట్లో మనం యాడ్ చేసుకున్నాం. చూసారా 17 లైన్ కాపీ అయ్యి, అలానే ఇంకోటి కూడా కాపీ చేసుకున్నాం. ఎందుకు నేను 2 సార్లు కాపీ చేస్తానంటే పోర్ట్ 80 ఆల్రెడీ ఎనేబుల్ అయ్యి ఉంది. సో ఈ సర్వర్లో నేను పోర్ట్ 80 కూడా ఎనేబుల్ చేస్తాను. వచ్చేసి 80 అట్లానే దాని కింద కూడా 81 కదా, 81 ఇప్పుడు systemctl stop nginx మళ్ళీ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అయింది. థర్డ్ సర్వర్లో ఆల్రెడీ
రన్నింగ్లో ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ సర్వర్ కూడా చేద్దాం అలా సేమ్. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. Angular.com. Y17Y. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 80 ఓకే. ఇప్పుడు మూడిట్లో కూడా మనం మూడిటికి టార్గెట్ గ్రూప్ చూసుకుంటే మనకి హెల్తీ రావాలండి. ఈ మూడు చూసారా, It's 11 hours. 2B2A వచ్చాయి. 2A యాక్చువల్లీ కొంతసేపు అయితే వస్తుందండి. ఇప్పుడే జస్ట్ కాన్ఫిగర్ చేసాను కదా. ప్రాజెక్ట్ 1 ఏంటి, ప్రాజెక్ట్ 1లో 3 హెల్తీలో వచ్చేసాయి. ప్రాజెక్ట్ 2లో ఓకే ఒక 2 minutes టైం ఇద్దామండి, అన్హెల్తీలో ఉంది. ప్రాజెక్ట్ 3లో 2A ఒకటి అన్హెల్తీలో ఉంది. ఇదే ట్రబుల్ షూటింగ్ అండి. యాక్చువల్గా మనం సిస్టమ్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో మనం ఇప్పుడు చూసారా హెల్తీలోకి మారిపోయింది. సో ప్రాజెక్ట్ 3 కూడా మనకి హెల్తీలో మారిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హెల్తీలో మారిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నీ క్లోజ్ చేసేస్తాము. ఇప్పుడు జనరల్గా మనం 80 రిక్వెస్ట్ అండి, అంటే ప్రాజెక్ట్ 1 రిక్వెస్ట్. సో మనకి 2B ద్వారా వస్తుంది. సో ఇప్పుడు మనం 80 ఇస్తే ఇప్పుడు 2B వస్తుంది. 81 పోర్ట్ మనం ఇస్తే ఇది కూడా 2B వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం 2Bని టెర్మినేట్ చేసేద్దాం. మరి అయిపోయింది ఆల్మోస్ట్. సో అందుకని నేను టెర్మినేట్ చేసేస్తున్నాను. టూ బి టెర్మినేట్ చేస్తాను. సో ఈ రెండిట్లో మనకి ఏంటి ఉంది, 2 days చూసారా, ఇక్కడ మనకి 2B పోతుంది రిఫ్రెష్ అయ్యిందని, 2 రిజిస్టర్ చూపిస్తున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇది చెక్ చేయడానికి ఇక్కడ జస్ట్ రీఫ్రెష్ చేశాను అనుకోండి, అది 2Cలో చూసారా 2Cలోకి వచ్చేసింది.
ఇది కూడా 2C. అంటే ఒకసారి అది ఏదైనా రిజిస్టర్ అయితే మనకు ఆ సర్వర్ నుంచే వస్తుందండి. ఇప్పుడు సపోజ్ మనం ఇదే ఇన్కాగ్నిటోలో ఓపెన్ చేసాం అనుకోండి, 2C వస్తుందా, సఫారీలో చూద్దాం. చూసారా 2Aలో వస్తుంది. సో ఇక్కడ మనం ఏంటంటే 80 ఇచ్చాం అనుకోండి, 2C వస్తుంది. సో అదే ఇక్కడ మనం 80 ఇచ్చాం అనుకోండి, 80 అలాగో డిఫాల్ట్ కాబట్టి 81 ఇచ్చాం అనుకోండి, 2Aలో వస్తుంది. 2Cలో వస్తుంది. చూసారా మారుతుంది. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందని. అంతేనండి ఈరోజుకి. ఏదైనా కన్ఫ్యూజ్ చేసి ఉంటే సారీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఆ యూట్యూబ్ లింక్లో పెట్టండి, నేను మీకు మ్యాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.